మీడియా మిత్రులకి అలాగే మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మా గెస్ట్గా నవీన్ యాదవ్ అన్న గారికి ఒక సపోర్ట్ కొట్టండి. కాబోయే ఎమ్మెల్యే జుబ్లీహిల్స్ నవీన్ అన్న గురించి తెలుసు కదా. నేను పోయి అన్న రావాలి అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్ని పనులున్నా తమ్ముడు వస్తా పో అని చెప్పాడు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న, మీ ఆశీర్వాదం నాకుంది. అలాగే బాస్కా బాస్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. టీవీలలో షోస్ చూస్తున్నారు కదా, మా టీవీలో జీ తెలుగులో చాలా షోస్ చూస్తుంటారు. అందులోకి వెళ్ళాలి చేయాలి అని ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ప్రతి రైతు కుటుంబానికి కానీ ఆటో డ్రైవర్లు కానీ అక్కడ పనిచేసే సింగర్స్ వాళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళలేకపోతారు. కానీ ఎవరైనా ఏ షోలో అయినా కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయితే, సినిమా హీరోలను యూట్యూబ్లో వైరల్ అయితే మాత్రమే తీసుకుంటారు. కానీ ఈ షో అలాంటిది కాదు. వాళ్ళ దగ్గరికే మేము వెళ్తున్నాం. తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొని సెలెక్షన్ చేసి ఈ బాస్కా బాస్ హౌస్లో 30 డేస్ ప్రోగ్రామ్. ఫస్ట్ నాకు ఈ ప్రోగ్రాం ఆలోచన వచ్చినప్పుడు నేను మేడం సునీత గారికి చెప్పాను. సునీత గారు సునీత ట్యూన్స్ మేడం సాంగ్స్ చాలా చేసింది. మేడం ఇట్లా ఒక షో చేయాలనుకుంటున్నాను అంటే, సరే మొన్న చెప్పు అంటే కలిసి మేడం గిట్లా అని చెప్తే, మనం చేసే షో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మేడం. టాలెంట్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని చెప్తే మేడం కూడా పెద్ద మనసు చేసుకొని ఓకే మొన్న చేద్దాం స్టార్ట్ అని చెప్పింది. థ్యాంక్ యూ. ఒకసారి సునీత మేడం గారికి ఒకసారి థ్యాంక్స్. ఒకసారి సపోర్ట్ కూడా మేడం స్టేజ్ మీద రండి. ప్రొడ్యూసర్ సునీత గారు, మీరు అది కూడా నార్మల్ పీపుల్ కోసం మీరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు కదా, గ్రేట్. సో మీ సునీత గారి కోసం అందరూ గట్టిగా చప్పట్లు. అలాగే మేడం గారి తర్వాత నేను జనతా బాబులతో మాట్లాడాను. జనతా బాబులు ఒకసారి పైకి రా. జనతా బాబు వాళ్ళకి సపోర్ట్ కొట్టారు. బుల్లెట్ బండి కూడా లక్ష్మణ్ రావాలి, కానీ అనే మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు రావట్లేదు, వస్తాడేమో. థ్యాంక్ యూ బాబా. అంటే ఈ ప్రోగ్రాం గురించి బాబులు బాబు చెప్పాను. శంకర్ డిఓపి, ఇంకో శంకర్ ఎక్కడున్నా పైకి రావాలి. శంకర్ కూడా ఫ్యాషన్ ఉంది, డిఓపి శంకర్ కూడా. అలాగే ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇలా రికమెండేషన్స్ ఏం లేవు. టాలెంట్ మీ దగ్గర ఉంటే ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. మేము ఆడిషన్ డిక్లేర్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లలో. ఇక్కడ వచ్చిన వాళ్ళు పేర్లు, ఫోన్ నెంబర్ రాపించుకోండి. తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇన్స్టాగ్రామ్లో ఇస్తాం. మీకు మెసేజ్ వస్తాయి, మీ ఊరికి వస్తాం, మీ ఊరికి వచ్చి సెలక్షన్స్ పెడతాం. అప్పుడు కొంతమందిని సెలెక్షన్ చేసి లాస్ట్ కొంతమంది జడ్జిలు ఉంటారు, వాళ్ళు ఫైనల్ చేసి మీ టాలెంట్ని బయట తీసుకొని ఈ బాస్కా బాస్ హౌస్లోకి మీరు వెళ్తారు. నో ఫోన్, నో కాంటాక్ట్స్, ఏదైనా జెన్యూన్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి మోసాలు లేవు. కొంతమందికి డౌట్లు ఉన్నాయి, ఈ ప్రోగ్రాం చేస్తారా అని చిన్న చూపు చూసారు, కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్తారా ఈ సక్సెస్ అయినాక చూపెడతా. ఈరోజు నవీన్ అన్న ఆశీర్వదించడానికి వచ్చాడు. అలాగే అంబర్పేట శంకరన్న ఇట్లా వస్తున్నారు. అలాగే చాలామంది పెద్దవాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నవీన్ అన్న ఒకసారి మీరు రావాలి, ఒకసారి పైకి ఒకసారి సపోర్ట్ కూడా ప్లీజ్. కాబోయే మా నవీన్ అన్న టీం అంతా స్టేజ్ మీదకి రండి. ఎవరైనా మర్చిపోయినా అందరు గుర్తు ప్లీజ్, ఏమనుకోవద్దు. కొంతమంది పేర్లు మర్చిపోతే గెస్ట్లు అందరు రావాలి. సపోర్ట్ కూడా ప్లీజ్. కిట్టు ఒకసారి పైకి రా. సో గెస్ట్ పైకి రా. టీం కిందకి దిలీప్ దా పైకి రా. అయ్యో సారీ రాము, నాగరాజ్, అనిత నాగరాజ్ ప్లీజ్. సో వచ్చిన గెస్ట్లు అందరూ స్టేజ్ మీదకి రండి. అయ్యండి, నేను మీకున్నా ఈ వీడియో ఎందుకంటే బాస్కా బాస్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం యూట్యూబ్ లో. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అండి, మిస్ చేసుకోవద్దు. ఇది మీకు ఒక సువర్ణ అవకాశం.
ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఎన్నెన్నో ఆశలు ఉంటాయి ఏదో సాధించాలని. అలాంటి వారి కోసమే ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ త్వరలో మీ ముందుకు రాబోతోంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రోగ్రామ్ ను మిస్ చేసుకోకండి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కామన్ పీపుల్స్ విత్ సెలబ్రిటీస్. అంటే కామన్ పీపుల్ తో సెలబ్రిటీస్ ఎలా ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో పోటీ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ కి వచ్చి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని మంచి ప్రైజ్ మనీ గెలుచుకొని వెళ్ళండి. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, వచ్చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కామన్ పీపుల్ ఏంటి, సెలబ్రిటీస్ ఏంటి, అవన్నీ తెలుసుకోవడానికి మనం మున్న గారు వచ్చి, డైరెక్టర్ గారు వచ్చి మాట్లాడతారు. డైరెక్టర్ గారికి అందరికీ పరిచయమే, ఎన్నో పాటలు, ఎన్నో రైటర్గా కానీ, యాక్టర్గా కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరికీ పరిచయం ఉన్నవారే. డైరెక్టర్ మున్న గారు, నెక్స్ట్ మీరే బాస్కా బాస్ గురించి మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎందుకంటే సాయంత్రం 5 గంటల నుంచి కూర్చున్నాం కాబట్టి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పాపం దూరంకి వెళ్ళి వచ్చేసారు. నేను చెప్పాను కూడా, రావద్దు, మీ దగ్గరికే మేము వస్తాము, లోకల్లో ఉంటే రావాలని చెప్పాము. కానీ పాపం చాలామంది దూరంకి వెళ్ళి వచ్చారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు పేర్లు, ఫోన్ నెంబర్ రాసిపోండి, 100% ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలాగే ఒకవేళ మీకు టాలెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ లేదు మాకు ఎందుకులే అనుకుంటే మీరు పక్కోళ్ళకి చెప్పండి, పక్కింటి వాళ్ళకి, దోస్తులకి, మీ చుట్టే తిరుగుతుంటారు టాలెంట్ ఉన్న వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. వాళ్ళు బాస్కా బాస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే, అరే నేను ఆ రోజు యాడ్ చూశాను, ఈ అబ్బాయి నేను పంపించానని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. మీ ఊర్లో కూడా మంచి పేరు వస్తుంది. ఈ బాస్కా బాస్ ప్రోగ్రాం యూట్యూబ్లో మేము ఎన్నో సాంగ్స్ చేశాము, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ చాలాగా మిలియన్స్లో ఉంది. అలాంటి పాటలు తీసి ఒక మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో కని విని ఎరగని రేంజ్లో, ఒక హై రేంజ్లో బాస్కా బాస్ ప్రోగ్రామ్ చేద్దామని డిసైడ్ అయినాం. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయాలి. మీడియా వాళ్ళు ఇక మీ చేతిలోనే ఉంది. చాలా షోస్ ఉన్నాయి, చాలా షోస్లల్లా సెలబ్రిటీలనే పిలుస్తారు, సీరియల్ హీరోలను, మంచి మంచి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వాళ్ళని పిలుస్తారు. కాకపోతే మన దాంట్లో అట్లా లేదండి. కామన్ పీపుల్ ఎవరైనా పర్లేదు, ఆడిషన్కి వచ్చి ఆ రోజు సెలెక్షన్ అయితే నువ్వు సెలబ్రిటీవా కాదా అని చూడం, వాళ్ళ నేమ్ అన్నీ రాసుకుంటాం. మా వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంది సార్. ఒక్కరికి ఆపర్చునిటీ ఇస్తున్నా, నీకు ఒక్కడికే ఇస్తున్నా. సో అప్పటి నుంచి అందరికి ఉన్న డౌట్, నాట్ ఒక్కరికి కాదు, అందరికి ఉన్న డౌట్. తర్వాత తనకి అప్పటి నుంచి అడుగుతున్నాను. సరే, ఓకే సార్. ఓకే నవీన్ అన్న టైం చాలా, ఎందుకంటే 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నకు. ఇంత కూడా సినిమా లాంచింగ్ ఉంది అన్నది. అన్న సమయం తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ప్లీజ్ అన్నను ఫస్ట్ మనం పిలుస్తాం, ఒక సపోర్ట్ కొట్టండి ప్లీజ్. సో నవీన్ గారు అలాగే మన సునీత ప్రొడ్యూసర్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సో చిన్న సత్కారంతో నవీన్ గారిని సత్కరిద్దాం. సో టీం అందరూ వచ్చేయండి, బాస్కా బాస్ టీం అంతా, డిఓపి, రైటర్, యాక్టర్స్, హీరోయిన్, హీరో, మా టీం అందరూ, బబ్లు, అలాగే దిలీప్, సికిందరు, మన హీరో కిట్టు, అలాగే అందరు రావాలి కొంచెం ప్లీజ్. కదా యాక్టర్స్ కూడా, అనిత నాగరాజు ఎక్కడున్నా, రాము సింగర్ ఎక్కడున్నా రావాలి స్టేజ్ మీదకి ప్లీజ్. పిలవలేదు అనొద్దు, మన టీం వాళ్ళు నేను మర్చిపోయినా నన్ను క్షమించండి ప్లీజ్. దయచేసి మీలోనే ఉన్నారు మా దోస్తులు, వాళ్ళ పేర్లు మర్చిపోతే నన్ను ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. రాము సింగర్ దా, రాము సింగర్ దా, ఇట్రా నా. అనిత నాగరాజు తెలుసా అండి? అనిత నాగరాజు, అనిత ఓ అనిత, ఆ నాగరాజు. మన రాము సింగర్ అల్లా హే అల్లా, యో మా జనతా బాబులో డిఓపి. లక్ష్మీనారాయణ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీనారాయణ సార్.
హలో హలో ఇప్పుడు మన నవీన్ అన్న మాట్లాడతారు 4 మాటలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. బాస్ కా బాస్ హౌస్ లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు మా ప్రసాద్ అన్నకి, డైరెక్టర్ మున్నా గారికి, అందరూ గట్టిగా చప్పట్లు సార్కి, ఎంటైర్ టీమ్కి, ఇక్కడ ఉన్నటువంటి యువ సోదరులకు, పెద్దలకు, మహిళలకు అండ్ పత్రికా సోదరులకు అందరు కూడా నమస్కారం. మరి మొన్న 3 days బ్యాక్ వచ్చి అన్న నేను ఇట్లా ఒక బిగ్ బాస్ లాంటిది ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక షోని స్టార్ట్ చేస్తున్నాము, బాస్ కా బాస్ అని చెప్పి చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద షోలు ఉన్నాయి కదా, ఎవరితో చేస్తున్నారు మీరు అన్న. అంటే లేదన్న, చాలామంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారు, అవకాశాలు దొరకని వాళ్ళు, వాళ్ళ గురించి మేము ఈ యొక్క కాన్సెప్ట్తో వస్తున్నాము అని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అది సినీ ఫీల్డ్ కానివ్వండి, షార్ట్ మూవీస్ కానివ్వండి, ఇటువంటి షోస్ కానివ్వండి, ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నటువంటి వారికి అవకాశాలు దొరకకపోవడం చూస్తూ ఉంటాము. ఎవరు కూడా పుట్టుకతో సెలబ్రిటీస్ గారు. ఇఫ్ దే గాట్ టాలెంట్, ఇఫ్ దే కెన్ ప్రూవ్ ద టాలెంట్ అండ్ 100% దే విల్ బికమ్ సెలబ్రిటీస్. సో మీరు చాలామందికి, కామన్ పీపుల్కి ఇటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ. అండ్ ఏది చేయాలనుకున్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అది చిన్న షార్ట్ మూవీ కానివ్వండి, షోస్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి. అండ్ ప్రొడ్యూసర్స్ ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్తో 10 మందికి అవకాశం కల్పించాలి, టాలెంటెడ్ యంగ్స్టర్స్ని అవకాశం కల్పించాలని చెప్పి ప్రొడ్యూసర్ ఒక కాన్ఫిడెన్స్తోని ఇన్వెస్ట్ చేస్తున్నందుకు తనకు కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ చెప్తూ, మీరంతా టీం కూడా సిన్సియర్గా బాగా ఇంకా ఏదైనా నేర్చుకునేది ఉంటే, తెలుసుకునేది ఉంటే కొద్దిగా రీసెర్చ్ చేసి యంగ్ టీం అంతా కూడా మీ యొక్క టాలెంట్స్ని ఈ యొక్క షో ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి యూట్యూబ్ ఛానల్లో ఇది సునీత ట్యూన్స్ అండ్ బాస్ కా బాస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇదంతా కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉందంట. శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్లో లైక్ హౌ బిగ్ బాస్ లాంటిది ఒకటి సెటప్ ప్లాన్ చేసి అక్కడ ఈ బాస్ కా బాస్ అనే కంప్లీట్ ప్రోగ్రామ్ కూడా అక్కడ తీస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు అక్కడ లోకల్ సపోర్ట్ ఏదైనా కావాలన్నా, ఎనీ పర్మిషన్స్ కావాలన్నా, మీకు ఏదన్నా సరే సపోర్ట్గా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అంత టాలెంటెడ్ పిల్లలకి ఆడిషన్స్ కూడా పెడుతున్నారు. మీ ద్వారా కానివ్వండి, లేకపోతే అనదర్ సోషల్ మీడియాస్ కానివ్వండి, టాలెంటెడ్ పిల్లలందరినీ కూడా కొద్దిగా దీని గురించి తెలియజేసి ఇందులో ఆడిషన్స్కి వచ్చేటట్టు మీరు వంతు సపోర్ట్ కూడా వాళ్ళకి తెలియజేయండి. అండ్ మీరు ఇందాక అంటున్నారు ఇన్స్టాలో అక్కడక్కడ టాలెంట్ ఉన్నటువంటి పిల్లలే కాకుండా మిగతా వాళ్ళు త్రూ మౌత్ ఆర్ తెలిసిన వాళ్ళకి చెప్పండి అని. అందులో చేసేటోళ్ళకు కూడా చాలామందికి అవకాశాలు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ టాలెంటెడ్ పీపుల్. సో మీరు అటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సో మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ దేర్. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఫ్యూచర్లో మూవీస్ తీయాలనే ఆలోచన కూడా ఉంది. నేను ఎక్కువ సినీ ఫీల్డ్కి టచ్ ఉండను. మా తమ్ముడు వెంకట్ యాదవ్ ఈజ్ చిత్రపురి సొసైటీ వైస్ ప్రెసిడెంట్. అండ్ మన బావ రాహుల్ యాదవ్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి మసూదా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మా బావనే ప్రొడ్యూసరు. మీకు ఏదన్నా ఫ్యూచర్లో మూవీస్ తీసుకునేటప్పుడు ఎనీ సపోర్ట్ ఐఎమ్ దేర్, విల్ సపోర్ట్ యూ. కానీ మీరు చేసే కాన్సెప్ట్ మంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, వాళ్ళకి ఏదన్నా ఫర్దర్గా మంచి టాలెంట్ ఉంటే నా నాలెడ్జ్కి తీసుకురండి. మూవీస్లో కూడా ఎక్కడన్నా అవకాశం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని తెలియజేస్తూ, ఐ విష్ ఎంటైర్ యూనిట్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ డైరెక్టర్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక 3-4 ట్రైలర్లు చూసినాను. డైరెక్టరు, ప్రొడ్యూసర్ ప్రతి ట్రైలర్లో ఉన్నారు. మీరు కాకుండా ఇంకా అంటే మీరు ఉండండి, ఇంకా టాలెంటెడ్ పిల్లల్ని కూడా తీసుకోండి, అందరినీ తీసుకొని చేయండి.
ఐ విష్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ నవీన్ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్ you, మా నవీన్ బాస్కా అన్న. బాస్ షోకి వచ్చిన అదే పోస్టర్ లాంచ్కి వచ్చినందుకు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారంట అసలు ఏంటి అనేది. సో ఈ బాస్కా బాస్ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత మంచిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిద్దని అనుకోలేదు. ఇంతమంది ఊహించలేదు అసలు ఈ క్రౌడ్. నేను ఎక్కడెక్కడి నుంచో రావడం చాలా సంతోషంగా ఉంది. మేమేదో చిన్నగా అవుతుందేమో అనుకున్నాం కానీ చాలా బాగా జరిగింది. నవీన్ యాదవ్ గారు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కాబోయే ఎమ్మెల్యే గారు కూడా, అంటే మన సార్ గారు గట్టిగా చప్పట్లు పెట్టండి. అలాగే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము. ఆడిషన్స్ ఉంటాయి త్వరలో, మీకు ఆడిషన్ డేట్స్ కూడా అప్డేట్ ఇస్తాము. బాస్కా బాస్ యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్డేట్ ఇస్తుంటాము, మీరు ఫాలో కండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞత తెలుపుతూ మా డైరెక్టర్ మున్నా గారికి ఇస్తున్నాం, మాట్లాడగలను. సో నెక్స్ట్ శరవణ్ గారు ఎక్కడ ఉన్నారు? చాలా చాలా థ్యాంక్ యూ. అన్న వచ్చి నా మాటలు సపోర్ట్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. శరవణ్ గారు ఓకే ఓకే మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ అన్న. మాకు ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేసి సినిమా వేస్తే కూడా అన్న సపోర్ట్ ఉంటుంది, పోలీస్ పర్మిషన్ ఉంటుంది. అక్కడ వేరే లోకల్ ఎమ్మెల్యే కానీ ఎక్కడైనా కానీ అన్న సపోర్ట్ ఉంటుంది, అన్న ఆశీర్వాదం ఉంది. థ్యాంక్ యూ అన్న నవీన్ అన్న ఇక్కడికి వచ్చినందుకు, పిలిచినందుకు. ఇంకో విషయం, సారీ, అంటే నాకు మొన్న గత 10 సంవత్సరాల నుండి తెలుసు. చిన్నగా పాపం విలేజ్ నుండి వచ్చి ఇక్కడ ఒక జర్నలిస్ట్గా, చిన్న ఆర్టిస్ట్గా రకరకాల కష్టాలు పడుతూ వచ్చినాడు. అండ్ అతనుకున్నటువంటి ఒక కసి, అతనుకున్నటువంటి ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా పోకుండా ఒక్కొక్క స్టెప్ ఎదుగుకుంటూ వచ్చినాడు. అండ్ ఈరోజు ఒక డైరెక్టర్గా ఒక ఇది తీయడం కూడా అంటే అతనిలో ఉన్న హార్డ్ వర్క్, ప్యాషన్ తప్పకుండా అతను ఈరోజు కాకపోతే రేపు హై పొజిషన్స్ తీసుకుపోతుందని కూడా తెలియజేస్తూ, మీరే కాదు మీ దగ్గర ఇప్పుడు కెమెరామ్యాన్ కానివ్వండి, ఎడిటర్స్, అన్ని టీం అందరు కూడా మీరు మంచి కష్టపడండి. మీ టాలెంట్ ఉంటే మా నాలెడ్జ్కి తీసుకురండి. తప్పకుండా అందరు టీం అందరికి, టెక్నికల్ టీం అందరికి కూడా ఐ విల్ బీ దేర్. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ మాట్లాడు. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్ నవీన్, ఎవరో కాదు, మా ఫ్యామిలీ మెంబరు నవీన్కు ఇక్కడ బాస్కా బాస్ ప్రోగ్రామ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరైతే సునీత ఉన్నదో, సునీత వెంకటేష్ నాకు ఒక 15 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. సో ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ, ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి స్వాగతం చెప్తున్నా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మొన్న 2024 తెలంగాణ గద్దర్ అవార్డ్స్ జ్యూరీలో నేను ఒక మెంబర్ని. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, తరం మారుతున్నది, సినిమాలు మారుతున్నాయి, సినిమా మేకింగ్ మారుతున్నది, టీవీలో ఈవెంట్స్ మారుతున్నాయి, ప్రోగ్రామ్స్ మారుతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మారాల్సి ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ చేసినా, సినిమాలు చేసినా, టీవీలో ప్రోగ్రామ్ చేసినా, ఇప్పుడు ఏదైతే జనరేషన్కి అవసరం ఉన్నదో, ఏదైతే సమాజానికి మనం ఏం చెప్పాలనుకున్నామో అది ఖచ్చితంగా చెప్పాలి. మేము 62 సినిమాలు చూస్తే చిన్న చిన్న సినిమాలు, అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలకు, చిన్న సినిమాలకు మేము అవార్డు ఇవ్వడం జరిగింది, గద్దర్ అవార్డ్స్. కాబట్టి ఈవెంట్లు జరిగినా కూడా, సినిమాలు తీసినా, ఈవెంట్లు చేసినా, ఏ చేసినా కూడా క్వాలిటీ, క్వాంటిటీ రెండూ మంచిగా ఉండాలి, కంటెంట్ కూడా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ బాస్కా బాస్ ప్రోగ్రాము సక్సెస్ కావాలని కోరుతూ, ఈ వేదిక మీద ఉన్న మా నవీన్ జుబ్లీల్స్కు బాస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ మన బబ్లు గారు జనతా బబ్లు, అలాగే రాము. బబ్లు గారు మీ మాటల్లో బాస్కా బాస్ గురించి. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మన నవీన్ యాదవ్ అన్నకి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ కాన్సెప్ట్ సునీత మేడం అండ్ మన మొన్న వచ్చి నాకు చెప్పినప్పుడు అంటే నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ ఉంది కదా బిగ్ బాస్, మళ్ళీ ఎందుకు అది ఇది అని చెప్పి ఫస్ట్ అనుకున్నా. కానీ దాని తర్వాత మనోడు చెప్పింది ఏంటంటే, అందులోకి దీనికి డిఫరెంట్ ఏంటంటే కామన్ పీపుల్ని మెయిన్ టార్గెట్గా చేసుకొని మన ఫోక్లో ఉన్న సెలబ్రిటీస్ కానీ, మూవీ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు కానీ అందరినీ తీసుకుంటూ, సో వాళ్ళని వీళ్ళని కలిపి వాళ్ళిద్దరు అంటే సెలబ్రిటీలు, కామన్ పీపుల్స్ ఉండి కలిసి ఒక ఆట ఆడితే ఎట్లుంటుందో
అది ఈ బాస్ కా బాస్ అండి. సో కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది. సో అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ గట్టిగా చెప్పండి. రాము గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన కాబోయే ఎమ్మెల్యే నవీన్ అన్న గారికి గోల్డ్ రెడ్డి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మున్నన్న గారు ఆలోచించినటువంటి ఈ భాస్కర్ బాస్ కామన్ విత్ పీపుల్ అనేది చాలా మంచి ఆలోచన. చాలామంది బిగ్ బాస్ ట్రై చేయాలని చాలామందికి ఉంటుంది ఆ కోరిక. సో కొందరు వెళ్ళని వాళ్ళు ఉంటారు, కొందరు మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో అందరికీ అందుబాటులో, అందరికీ చేరువలో అంటే ఇదొక మనకు దగ్గరగా ఉన్నటువంటి అవకాశం అనుకోవచ్చు. చాలా మంచి ఆలోచన. చాలామందికి చాలా కళలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అయితే నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మున్న టీం అందరూ. థ్యాంక్ యూ రామ్ గారు. అనితా నాగరాజు గారిని మాట్లాడుతున్నారు. ఒక్క 2 minutes నవీన్ సార్, ఒక్క 2 minutes. అనితా నాగరాజు ఓ పాట పాడాలి, అలాగే నేను వచ్చే వరకు వాళ్ళని అలరించాలి. థ్యాంక్ యూ నవీన్ సార్ వచ్చినందుకు, మా బాస్కో బాస్ పోస్టర్ లాంచ్, టీజర్ లాంచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ అనితా నాగరాజ్ గారు, రైట్? థ్యాంక్ యూ అండి అందరికీ. ఇక్కడ ఎస్పెషల్లీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మా సునీత మేడంకి, అలాగే డైరెక్టర్ మున్నా అన్నకి, మా హోల్ యూట్యూబ్ పెద్దన్న, మా జనతా బబ్లు అన్న, రాము అన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే నా మిత్రులు ఎంతోమంది ఇక్కడికి రైటర్స్, సింగర్స్ అండ్ ఇంకా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది. సునీత ట్యూన్స్లో ఈ సునీత మేడం అనే ఈ మేడం మామూలు వ్యక్తి ఏం కాదు. ఒకటేసారి యూట్యూబ్ను మొత్తం ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఆశయం, ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ రీసెంట్లీగా మేడం ఛానల్కు నేనే రాయడం జరిగింది. మేడం ఛానల్ క్రియేట్ చేసి జస్ట్ 3 monthsలోనే ఛానల్ మానిటేషన్ అయిపోవడం, తర్వాత నెక్స్ట్ మన కిట్టుతోటి జనతా బబ్లు అన్న కాంబినేషన్లో ఇంతకుముందు మీరు ప్రోమో చేసిళ్ళు. ఆ పాట మంచి ఆల్రెడీ ప్రోమో ముందే రిలీజ్ అయినా ఇప్పుడు మళ్ళీ మన కోసం మళ్ళీ లాంచ్ చేసిళ్ళు. 4 లక్షలు జస్ట్ 10 daysలో పోవడం ఎంతో అసలు. సో మంచి విజయాన్ని మేడం అందుకోవడం చాలా అద్భుతంగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాస్కా బాస్ అనే ప్రోగ్రాం వల్ల ఎంతోమంది టాలెంట్స్ ఒకప్పుడు పాట పాడే అవకాశం కోసం అనిత పాటను పట్టుకొని 3 సంవత్సరాలు తిరుగుతూ ఒక్కరు కూడా ఈ పాట ఇప్పుడు ఈ టైంలో ఎవరు వింటారని చెప్పి ఒక్కరు కూడా దగ్గరికి రానియలేదు నన్ను. ఏదైనా స్టూడియోకి పోవాలంటే భయం అప్పట్లో. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత టెక్నాలజీ లేదు. అవకాశం కోసం వెళ్తే వెళ్ళగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు కండక్ట్ చేయడానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మునాబాయ్, మీకు వచ్చిన ఫస్ట్ ఈ ఆలోచన బాస్కా బాస్, ఈ ఆలోచనకు మీకు సునీత మేడం తోడవడం అసలు మంచి శుభసూచకం. తప్పకుండా మీ ఇద్దరు విజయవంతం సాధించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనిత పాట లాంటి మంచి పాటలు అందించాలని కోరుకుంటున్నాం మేము. నెక్స్ట్ కూర్చుందామండి మన టీం అంతా, బాస్కా బాస్ టీం. థ్యాంక్ యూ నాగరాజ్. థ్యాంక్ యూ అన్న. మున్నా గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. అండ్ సెలబ్రిటీస్ విత్ కామన్ పీపుల్ అంటే సెలబ్రిటీస్ ఇన్ ద సెన్స్ ఏమని చెప్తారు అంటే, సెలబ్రిటీస్ అంటే ఇన్ఫ్లుయెన్సర్సా, లేదంటే చిన్న సెలబ్రిటీసా, పెద్ద సెలబ్రిటీసా? అంటే ఇప్పుడు కామన్ పీపుల్స్, టాలెంట్ ఉన్న కామన్ పీపుల్స్ మేము సెలెక్షన్ చేసిన తర్వాత ఫోక్ ఇండస్ట్రీ నుండి కొంతమందిని, అలాగే జబర్దస్త్ నుండి కొంతమందిని, అలాగే బిగ్ బాస్లో విన్నర్స్ కొంతమందిని, సెలబ్రిటీస్ అట్లా అంటే మాకు డేట్స్ ఎవరైతే ఇస్తారో అంటే కామన్ పీపుల్స్కి ఒక సెలబ్రిటీతో ఆట ఆడాలని ఉంటుంది. కాబట్టి వాళ్ళ డేట్స్ ఒక 5 members తీసుకొని, అలాగే ఈ ప్రోగ్రాంలో కొంచెం అవిటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మేము ఏమనాలో తెలియదు, కొంచెం వికలాంగులు కానీ బ్లైండ్ వాళ్ళని కానీ వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళతో కూడా
ఆ సెలబ్రిటీతో పాటు లోపలికి పంపించి వాళ్ళతో గేమ్ ఆడిపించి 1 డే మళ్ళీ ఇది కూడా సునీత మేడం ఐడియా. మేడం గారు అన్నారు మొన్న ఇట్లా ఈ సెలబ్రిటీతో పాటు ఆ రోజు ఒక 2 పాపం బ్లైండ్ వాళ్ళు కానీ హ్యాండిక్యాప్లు కానీ ఉంటే పంపిస్తాం అన్నారు. మంచి ఆలోచన మేడం, థ్యాంక్ యూ. సునీత గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఒక మంచి Thank you ఇనిషియేషన్ అండి. తీసుకున్నారు. సో ఇలాగే అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలని ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే థ్యాంక్ యూ అండి. సునీత గారు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ముందుగా మొన్న గారికి కాన్సెప్ట్ మీకు చెప్పగానే మీకు ఏమనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి షో ఎవరు స్టార్ట్ చేయలేదు. అంటే టీవీలో వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ప్రోగ్రామ్స్ అంటే యూట్యూబ్ పరంగా ఎక్కడ ఇలాంటి షోలు జరగలేదు. ఇది కొంచెం మనం కొత్తగా ఉంది కాన్సెప్ట్, చేద్దాము, పబ్లిక్ బాగా రీచ్ అవుతుంది. కొంచెం మనం కామన్ పీపుల్స్ అంటే కొంచెం టాలెంట్ ఉండి ఎవరైతే కళాకారులు అవకాశం లేక ఒక ప్లాట్ఫారం లేక వాళ్ళు కొంచెం చాలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మనం ఒక అవకాశం పెడదాం యూట్యూబ్లోని కొత్త కాన్సెప్టే ముందుకు వచ్చినాం. మున్నా గారు చెప్పగానే మాకు బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మున్నా గారు నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్ ముందుగా మీకు. థ్యాంక్ యూ. అంటే ఆల్రెడీ మనకి బిగ్ బాస్ అని చెప్పి ఇప్పటివరకు సీజన్స్ అవుతూనే ఉన్నాయి, రన్ అవుతూనే ఉంది. బాస్ అని యూట్యూబ్ ద్వారా అంటే కామన్ పీపుల్ని సెలబ్రిటీస్ ద్వారా చెయ్యాలి అన్న కాన్సెప్ట్ మీకు ఎందుకు కలిగింది? అంటే నేను కూడా బిగ్ బాస్ పోవాలనుకుంటా కానీ ఆ కళ నెరవేరలేదు సారీ కళ డ్రీమ్ అది నేను వెళ్ళలేకపోయినా కాబట్టి అసలు ఏంటి మనం ఏదో ఒకటి చేయాలి. ఫోక్ ఇండస్ట్రీలో ఒక మంచిగా పేరు తెచ్చుకొని అందరు నన్ను దిల్ రాజు అంటారు ఫోక్ ఇండస్ట్రీలో. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. ఇప్పటికీ ఫోక్ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది, కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ స్టెప్ తీసుకున్నాను. కామన్ పీపుల్స్ చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితేనే తీసుకోవాలి, దాంట్లో యూట్యూబ్లో ఫేమస్ అయితేనే తీసుకోవాలని కాదు. మేము ఆడిషన్ పెడతాము, ఆడిషన్ రోజు వచ్చి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అక్కడక్కడే ఏం రికమెండేషన్ లేదు, ఏం లేదండి, సెలెక్షన్ చేసుకొని మా జడ్జిలు ఉంటారు, ఆ జడ్జిల ద్వారా వాళ్ళ పేర్లు రాసుకొని మేము సెలెక్ట్ చేసి సెలబ్రిటీతో అంటే మ్యాక్సిమం ఎంతమందిని తీసుకునే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? అంటే ఒక 30 మెంబర్స్ని అనుకుంటున్నాము. 30 మెంబర్స్ ఉంటారు. ఒక రోజుకు 5-4 సెలబ్రిటీస్ అందులో పోతారు, పోయి వాళ్ళతో గేమ్ ఆడతారు. అలాగే ఏంటంటే ఫస్ట్ మేము ఈ ప్రోగ్రాం ఊర్లో వాళ్ళ ఊరికి వెళ్ళి ఖమ్మంలో, కరీంనగర్లో, వరంగల్లో వెళ్ళి అక్కడ ఆడిషన్ పెట్టి సెలెక్షన్ చేసి ఫస్ట్ బాస్కాబాజ్ హౌస్లోకి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఒక 5 రోజులు 1 వీక్ ఒక పండుగ చేస్తామండి. అంటే ఎవరైనా పోగానే ఎలిమినేట్ కావడానికి లేదు, ఆ 5-6 డేస్ ఒక పండుగ. ఇప్పుడు బోనాలు వస్తుంది, బోనాల పండుగ, ఆ టీం వాళ్ళందరూ ప్రోగ్రామ్ చేస్తారు, వాళ్ళ ఆట పాటలతో 5-6 డేస్ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత స్టార్ట్ అవుతుంది ఎలిమినేట్. థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మున్నా గారు అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న కామన్ ఆడియన్స్ దాకా బాగా తీసుకుంటా అని చెప్తున్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు డిజిటల్ వైజ్ కానీ వాళ్ళ దాకా అందడానికి? అంటే ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ ఏం చేయలేదు, జస్ట్ నా ఇన్స్టాలో పెట్టాను. కొన్ని వేల మంది నాకు కాల్స్ వచ్చినాయి, చాలామంది వాళ్ళ నెంబర్లు ఇట్లా కొన్ని రాసుకున్నాము, కొంతమంది నెంబర్లు ఫీడ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా చాలామంది వచ్చారు, వాళ్ళ నెంబర్ రాసుకుంటాం. అంటే కొంతమందిని మేము రావద్దని చెప్పాం. ఆంధ్ర నుండి కూడా వచ్చారు, ఒరిస్సా, బెంగళూరు నుండి కూడా, కర్ణాటక కూడా చెప్తున్నారు చాలామంది. మున్నగారు మేము రావాలా అంటే లేదండి ఇప్పుడు కాదు, ఆడిషన్ అప్పుడు రండి. ఎందుకంటే లోకల్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని పిలిస్తే పర్వాలేదు, పాపం వాళ్ళని అక్కడ నుండి పిలుచుకొచ్చి రిస్క్ తీసుకోవడం కన్నా బాగుండదని చెప్పి ఇప్పుడు ఆడిషన్ మేడం డేట్స్ మేము ఇప్పుడు 2-3 డేస్లో ప్లాన్ అయిపోతుంది. మేము ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లలో ఇప్పుడు ఫోన్ నెంబర్స్ రాసిన దాంట్లో అందరు పంపిస్తాం. పంపించిన తర్వాత ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరందరూ ఉన్నారు, ప్లీజ్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది కామన్ పీపుల్స్, టాలెంట్ ఉన్న పీపుల్స్ని మీరైతేనే రీచ్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మన సంతోష్ అన్న కానీ వేరే మీడియా వాళ్ళు కానీ అందరికీ కోరుకుంటున్నా, మీరైతే కొంచెం గట్టిగా మమ్మల్ని ప్రమోషన్ చేసి
జనాలకు తీసుకెళ్ళాలి. మా డ్రీమ్ను అంటే కింది స్థాయి నుండి మేము వచ్చినాం కాబట్టి మమ్మల్ని కిందికి పంపకుండా మమ్మల్ని మీ చేతుల మీద పైకి వెళ్ళి పంపాలి. అప్పుడు ఇంకా ముందు ముందు యూట్యూబ్ జబర్దస్త్ డి ప్రోగ్రామ్ ఆట ప్రోగ్రామ్ మీ ముందు త్వరలో మేడం ఆధ్వర్యంలో నేను 100% ఆట ప్రోగ్రామ్ డి ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి అట్లాంటి షోస్ కూడా నేను చేస్తున్నాను నా డైరెక్షన్లో. ఎందుకంటే మీడియాలో చెప్పేయాలి, ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది కాపీ కొట్టేస్తారు కాబట్టి ముందు చెప్పేసిన. థ్యాంక్ యూ. అంటే ఈ డిజిటల్ వైజ్ కేటగిరీస్ కానీ 30 మెంబర్స్ని తీసుకుంటామని చెప్తున్నారు. కేటగిరీస్ ఏ వైజ్ పెడతారు అండ్ గేమింగ్ ఆర్ట్ అనేది ఏ కాన్సెప్ట్ వైజ్ తీసుకొని వెళ్తారు? అంటే మేము ఇప్పుడు ఒక 142 గేమ్స్ ప్లాన్ చేశాము. ఫస్ట్ మా డిఓపి జనతా బబులు అలాగే మా టీం మెంబర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో సంప్రదించి ఆ గేమ్స్ అంటే మేము చాలా పెద్ద సెటప్స్ చేపిస్తున్నాం. ఇప్పుడే సిరి గారు వచ్చారు, హీరోయిన్ సిరి గారు, చాలా సాంగ్స్లో లక్ష్మణ్ సాంగ్స్లో ఫేమస్, ఆ కిట్టు అత్తగారింటికి సాంగ్లో ఫేమస్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ వచ్చినందుకు. అలాగే అంటే క్వశ్చన్ ఏముండే సార్, ఏ కేటగిరీస్ 30 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు? గేమింగ్ ఎలాంటి గేమ్స్ పెడుతూ ఉంటారు? ఓకే, అంటే గేమ్స్ అనేది ఒక 142 గేమ్స్ మేడం నేను మైండ్లో పెట్టుకున్నాం. అంటే మనం గేమ్స్ ఎట్లా ఉండాలంటే ఇంతకుముందు వచ్చిన గేమ్స్ కాపీ కొట్టకుండా దానికి మనం కొన్ని గేమ్స్ వేరే ఇంగ్లీష్ గేమ్స్, చైనా గేమ్స్, అంటే ఈ గేమ్స్ అనేది మేము సొంతంగా కనిపెట్టాం కాబట్టి ఇందులో చూసుకొని దాన్ని కొంచెం మాడిఫై చేసి మా డిఓపి బబ్లుతోని ప్లాన్ చేసి పెద్ద సెటప్ వేపిస్తున్నాం ఒక ఫామ్ హౌస్లో. ఇప్పటివరకు కొన్ని గేమ్స్ మేము సొంతంగా కూడా క్రియేట్ చేస్తున్నాము. అది సక్సెస్ అవుతుందా అనేది మీ చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి మున్నా గారు, దిస్ ఇస్ ప్రజావాణి. ఇప్పుడు బాస్కా బాస్ పోస్టర్ చూస్తుంటే బిగ్ బాస్ని డిటో దింపినట్టే ఉంది. సో బిగ్ బాస్ అంటే మా టీవీ అంటే బిగ్ బాస్ లాగా అయిపోయింది. వేరే ఏ ఛానల్ కూడా తెలుగులో నెంబర్ 1 ఛానల్స్ చాలా ఉన్నాయి, దాన్ని అదే ద టైప్ ఆఫ్ షోని కండక్ట్ చేయడానికి ఏ ఛానల్స్ కూడా ట్రై చేయడం లేదు. మీరు ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నారు? సక్సెస్ అవుతారని ఫీల్ అవుతున్నారు? మేడం, మేము ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తే తప్పేముంది మేడం. ఇప్పుడు నాది కింద ఫస్ట్ చిన్న స్థాయి. ఈరోజు నేను యూట్యూబ్లో ఒక పెద్ద దేవుడి దయ వల్ల ఒక మంచి స్టార్, ఒక మంచి ప్రొడ్యూసర్, యూట్యూబ్లో అందరూ దిల్ రాజు అంటారు, నా ఫ్రెండ్స్ అందరూ మంచి పేరు పెట్టిండ్రు. నేను అక్కడి నుండి వచ్చిన వాడిని. ఇప్పుడు మా టీవీ ఓనర్స్ అయినా కానీ వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, ఫస్ట్ కింది స్థాయి నుండి వచ్చారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు ఎవరైనా కానీ ఊరికేనే ఎదిగారు కదా మేడం. మేము ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోతున్నాం. మాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెంట్ ఉంది. ఈ షోని మా టీవీలో చేసేవాళ్ళు వాళ్ళు కాకుండా మామూలు పీపుల్స్ వాళ్ళు ఎవరైనా ముందు తీసుకెళ్తారని ఒక నమ్మకం. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇందులో వస్తుంది కాబట్టి వాళ్ళు ముందు తీసుకెళ్తారని 100% నమ్ముతున్నాం. ఇంకా మంచి మంచి షోస్ కూడా చేస్తాం, మా ప్రయత్నం చేస్తామండి. అది కిస్మత్, ఇక అంతే. 30 మెంబర్స్లో సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారు? 30 మెంబర్స్లో కామన్ పీపుల్సే ఉంటారు, టాలెంట్ పీపుల్సే ఉంటారు. ఈ రోజుకు వచ్చే వాళ్ళు 5 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ ఆ హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళి వాళ్ళ టీంలు డిసైడ్ చేస్తారు. అంటే 2 టీములు డిసైడ్ అవుతాయి. మిగతా వాళ్ళు కొంత జడ్జిలు ఉంటారు. ఈ టీములని వీళ్ళు గేమ్స్ ఆడిపిస్తారు. ఇక్కడ జడ్జిలో ఎవరైతే ఉంటారో లోపల వాళ్ళు మార్క్స్ చేసి ఈ టీంలో వీళ్ళు కొంచెం మంచిగా ఆడలేదు, వీళ్ళు మంచిగా ఆడలేదని మార్కులు వేసిపోతారు. తర్వాత మేము దాన్ని అంటే సెలబ్రిటీస్ జస్ట్ లైక్ జడ్జెస్ అంతేనా? కొంతమంది సెలబ్రిటీస్ కూడా, మన రాము సింగర్ కూడా అందులో, మన సింగర్ రాము కూడా ఉంటాడు, అలాగా కొంతమంది కూడా ఉంటారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారు, కామన్ పీపుల్ ఎంతమంది ఉంటారు అని అడిగారు కదా. 30 మెంబర్స్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తామండి ఆడిషన్ చేసిన తర్వాత. ఆ 30 మెంబర్స్ హౌస్లో ఉన్న తర్వాత జనరల్గా సెలబ్రిటీస్ అనేవాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు ఆ రోజు గేమ్స్ ఆడి, అంతే తప్ప మొత్తం 30 మెంబర్స్ కామన్ పీపులే ఉంటారు. అది ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు, గంట కావచ్చు 2 గంటలు కావచ్చు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత
వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ స్టే చేసేది ఎవరంటే మొత్తం 30 మెంబర్స్ కామన్ పీపులే ఉంటారు. సో యూ హ్యావ్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ 30 మెంబర్స్ అనేది చాలా. ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా ఒక ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో 30 మెంబర్స్ అనే వాళ్ళు జనరల్ పీపుల్ వెళ్ళడం అనేది ఎక్కడ ఉండదు. ఏ షోలో, ఏ రియాలిటీ షో అయినా తీసుకోండి మీరు, ఒక మహా అయితే ఒకరో ఇద్దరో తీసుకుండొచ్చు మేబీ. 30 మెంబర్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ నెంబర్. సో ఇట్స్ ఎ వెరీ రిస్క్ గేమ్. మేము ఇది మీరు సక్సెస్ చేస్తారని చాలా నమ్ముతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది మేము అనుకున్న ఎక్కువ మంది రీచ్ అయ్యారు. సో మేము ఖచ్చితంగా బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఈ షో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కామన్ పీపులే ఈ షోని ముందుకు తీసుకెళ్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీటి గురించి ఏం అప్డేట్స్ ఉన్నా బాస్కా బాస్ అనే ఛానల్లో వీల్ అప్డేట్ ఎవ్రీథింగ్. ఓకే, అంతే. మున్నా గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు, 30 కంటెస్టెంట్స్. సో ఎన్ని వీక్స్ అవుతుంది షో? మేమైతే ఇప్పుడు 30 days అనుకున్నాం యావరేజ్గా. దీన్ని ప్రజలు రీచ్ తీసుకునే దాన్ని బట్టి మేము దాన్ని ఎక్స్టెండ్ చేయాలా, లేకపోతే దాన్ని అక్కడికే 30 daysకే కంప్లీట్ చేసేలా ట్రై చేయాలా అనేది విల్ డిసైడ్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ 30 days డైలీ ఉంటుందండి లేదా వీక్లీ వన్స్ ఉంటుందా? డైలీ ఉంటుందండి, 30 days డైలీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా మీడియా మిత్రులందరికీ, మన ఇక్కడ వచ్చిన షో తరపున అందరికీ, ఇప్పుడు హీరో పిల్లలు హీరోలు అవుతున్నారు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఒక రాజకీయ నాయకులు పిల్లలు రాజకీయ నాయకులు అవుతున్నారు. కానీ కామన్ పీపుల్ అనే వాళ్ళకి అవకాశాలు లేక ఎప్పటికీ వాళ్ళు వెనకే ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. నాకు చాలామంది చెప్పారు, మేడం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, ఇంత బడ్జెట్తో కూడిన ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీకు దీంట్లో డబ్బులు ఏమొస్తాయి, మీరు డబ్బు కోసం చేస్తున్నారా లేకపోతే జనాల కోసం చేస్తున్నారా మమ్మల్ని అడిగారు. కానీ నేను కేవలం డబ్బు కోసం మాత్రం చేయలేదు. ఎవరైతే టాలెంట్ ఉండి, ఇప్పుడు డబ్బున్న పిల్లలు డబ్బున్న వాళ్ళు అవ్వడం కామనే, కానీ టాలెంట్ ఉండి కామన్ పీపుల్ కూడా ఒక బిగ్ షోలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం, అట్లాంటి వాళ్ళందరి కోసం మేము అవకాశం కల్పిస్తున్నాం. అంతే తప్ప మేము ఈ షో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది ఉద్దేశించి కాదు, ఎవరిని ఇది మేమేదో హైలైట్ చేసి మేమేదో ఎక్కడికో వెళ్ళిపోదాం అనేది కాదు. మేము ఈ కాన్సెప్ట్ పెట్టడానికి మెయిన్ కారణము టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి మన ద్వారా అవకాశం కల్పించాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సింగర్ లక్ష్మణ్ రామా. ఓకే. ఈ బాస్కా బాస్లో పార్టిసిపేటా సింగరా మీరు? డైరెక్టర్ గారు చెప్తాయి అంటే హోస్ట్ అన్నట్టుగా చెప్పారు. మాకు చెప్తాను, అది త్వరలో నేను వెళ్ళడిస్తాను. మా గోల్డ్ రెడ్ ఏంటి అక్కడ లాస్ట్లో కూర్చోబెట్టారా అన్ని? గోల్డ్ రెడ్ ఎక్కడున్నా గోల్డ్గానే ఉంటాడు మా తమ్ముడు. థ్యాంక్ యూ. అంటే నాకు కూడా సునీత రెడ్డి గారి ఫస్ట్ నుంచి పరిచయం లేదు. జస్ట్ మా ఫ్రెండ్ పద్మ గారు అని చెప్పి నాకు ఇలా చెప్పారు. నేను 2 రోజుల తర్వాత ముందు మాట్లాడాను సుందరెడ్డి గారితో, వెంకటరెడ్డి గారితో మాట్లాడాను. సార్ మీ సహకారం కూడా కావాలి కొంచెం, అంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాకు సహకారం కావాలంటే, నేనైతే ఒక 2 రోజుల నుంచి కూడా నైట్ కూడా పడుకోకుండా పాపం చాలా వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, మొత్తం ఇక్కడే కాదు ఇంకా శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది వచ్చారు, నెల్లూరు నుంచి కూడాను. కొంచెం వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా కొంచెం పేర్లు అంటే రాస్తున్నారు. ప్లీజ్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఉంది అంటే ఫస్ట్ రోజు వచ్చారు కాబట్టి మీకు కొంచెం కంగారుగా ఉంది, కాదంటలేదు. నెక్స్ట్ అంతా కూడా బాగా జరుగుద్ది. అందరికి కూడా టాలెంట్ ఉంది, అందరూ కూడా నిరూపించుకోండి. ఖచ్చితంగా ఇందులో అందరికి కూడా ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హాయ్ బబ్లు గారు చెప్పండి సార్. ఈ బాస్కా బాస్లో మీ పాత్ర ఏంటి? మీరు పార్టిసిపెంటా, డైరెక్టరా, డిఓపియా? నేను ఓన్లీ కెమెరామ్యాన్ అండి, అంతే. ఇంకో టీం కూడా ఉంది, శంకర్. మా శంకర్ కూడా ఉన్నాడు డిఓపి, అటు వెనకాలనే ఉంటాడు. హౌస్ సెట్ ఎక్కడ వేసారండి? హౌస్ ఉంటుంది కదా, 142 గేమ్స్ అన్నారు. ఏ గేమ్స్ ప్రధానంగా ఆడిస్తారు? త్వరలో చెప్తారండి అవన్నీ కొద్దిగా డీటెయిల్గా. హాయ్ అండి డైరెక్టర్ గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ కాన్సెప్ట్ బాగుంది, బాస్కా బాస్ టైటిల్ బాగుంది, సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ అంతా కూడా బాగుంది. అంటే మనం అనుకున్నట్టు ముందు జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు దానిలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్లో కొత్తే, ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు. కరెక్ట్. అండ్ బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఇచ్చే వాళ్ళందరూ చాలామంది తెలియదు,
కానీ తర్వాత బయటకు వచ్చేసరికి సెలబ్రిటీస్ అయిపోతున్నారు. సో అలాగే మీ షోలో కూడా కామన్ పీపుల్ కూడా సెలబ్రిటీగా బయటికి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి. యా, థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారు, మేడం గారు ప్రొడ్యూసర్గా ఉండి, అంటే మహిళలు ముందుంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి గేమ్ షో టాప్ లెవెల్లోనే ఉంటుంది ఐ థింక్. సో మీకు స్క్విడ్ గేమ్లో, ఈ మధ్య వచ్చిన స్క్విడ్ గేమ్లో నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ 1 కానీ 2 కానీ 3 కానీ అవన్నీ మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ గుర్తు చేశారు, చాలా హైలైట్ చేశారు. సో ఆ టైప్లో ఏమన్నా ఉంటాయని ఆశించవచ్చా? ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అసలు ఎవరు ఊహించని గేమ్సే ఉంటాయి. అంతా డిఫరెంట్ ఉంటుంది, కొత్త కాన్సెప్ట్, కొత్త వేలో ఉంటుంది, అంతా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఎవరు ఊహించరు ఇంకా. ఓకే, నైస్ అండి, Next level థ్యాంక్ యూ. ఉంటుంది. అండ్ కిట్టు ఇక్కడ మాట్లాడతారు. కిట్టు అండ్ పక్కన కీర్తి గారా? సిరి. ఓకే, ఇద్దరు ఇందాక పొడిసింది పొద్దు సంథింగ్ దానిలో ఉన్నారు కదా. సో చాలా చాలా బాగున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు కూడా. అండ్ మీరు పార్టిసిపెంట్సా ఏంటి? మేము వ్యూవర్స్ అండి మీలాగా. అంటే ప్రమోషన్స్ వైజ్గానేనా లేదు, లేదంటే బాస్కా బాస్లో అడుగు పెడతారా? అంటే మేడం మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినాము. అంటే కామన్ పీపుల్స్ గురించి, అంటే నేను సాంగ్స్ చేయకముందు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కష్టపడకుండా ఒక మేడం ఒక అంటే ఆపర్చునిటీ ఇస్తుంది కదా, దాని గురించి ఇక నేను కూడా కొంచెం నా తరపున ఏదైనా సహాయం చేద్దామని మేడం వెనకాల వచ్చిన. ఓ నైస్ అండి, బాస్కా బాస్ వీడియోస్లో అయితే మీరు ఖచ్చితంగా ట్రెండ్ అవుతారు. అండ్ వన్ మోర్ అండి, లాస్ట్, మామూలుగా బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన వాళ్ళు వీక్లీ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కొంత అమౌంట్ తీసుకొస్తారు. సో అలాగే దీనిలో కూడా అమౌంట్ ఏమైనా ప్రైజ్ అమౌంట్ ఏమైనా ఉందా, లేదంటే ఫైనల్ వరకు ఉన్న వాళ్ళకి విన్నింగ్ ప్రైజా? ఇవన్నీ ఇప్పుడేం రివీల్ చేయమండి, షో స్టార్ట్ అయ్యాక తెలుస్తాయండి ఒకటి. ఇప్పుడేం చెప్పమండి. ఓకే ఓకే అండి, గారు థ్యాంక్ యూ. కామన్ మ్యాన్ అంటే మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? రిక్షా నడుపుకునే వాళ్ళ, లేకపోతే పొలం పనులు చేసుకునే వాళ్ళ? మీరు వాళ్ళని పాపులర్ చేయాలంటున్నారు, మీ సెలెక్షన్ ఏంటి? ఎలా సెలెక్ట్ చేస్తారు వాళ్ళని? ఆడిషన్ పెడతాము, అక్కడికి వచ్చిన వాళ్ళను మీరు రిక్షా వాళ్ళ, ఆటో వాళ్ళ, మీరు ఉన్నోళ్ళ లేనోళ్ళ అడగం. లోపలికి వచ్చారా, పర్ఫార్మెన్స్ చేశారా చూసుకొని రాసుకుంటాం. టాలెంట్ ఉన్నోళ్ళు అంతే. మేము రిక్షా వాళ్ళ, మీరు ఆటో తోలుతున్నారా, వ్యవసాయం చేస్తున్నారా అడగం కదా. ఆడిషన్లు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ప్లేస్లు ఏమన్నా చెప్తారా? ఆడిషన్స్ ఇప్పుడు మన తెలంగాణలో పెడుతున్నాం ఫస్ట్ టైము. ఆంధ్రాలో అనేది కొంతమంది మేడం వాళ్ళకు తెలిసిన వాళ్ళు పెడతా అంటున్నారు. ఓకే, అంటే కరీంనగర్, ఖమ్మం, మన వరంగల్, మన బబ్లువాల్, అటు వెమ్లవాడ సైడ్, సిరిసిల్ల, కరీంనగర్ చూసుకుంటారు. అటు సైడ్ కూడా ప్లాన్ ఉంది. ఏపీలో ఉంది వేరే, మన గోల్డ్ అన్న కూడా చూసుకుంటున్నారు వేరే సైడు, వైజాగ్ లాంటి సైడ్ చూసుకుంటున్నారు. ఇంకా మేడం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. గుంటూరు, రాజమండ్రి అంట, వైజాగ్ అటు కూడా పెడతా అంటున్నారు మేడం. సునీత గారు, బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి రీసెంట్గా నాగార్జున గారు ప్రోమో వచ్చింది. ఈ టైంలోనే మీరు అనౌన్స్మెంట్ చేయడం ఏంటండి అసలు? మాకు అసలు ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి ఏమి లేదు. మేము ఫస్టే అనుకున్నాం, ఇది మేము ఈ కాన్సెప్ట్ పెట్టుకునేళ్ళకి బిగ్ బాస్ షో స్టార్ట్ చేయలేదు. అంటే వాళ్ళు ఇంకా ప్రోమో ఏం వదలలేదు. మేము ఇది అనుకొని 1 month అయింది. అంటే ఈ ప్రాసెస్ చేసుకుంటా వచ్చేలేక మనకి ఈ టైం పట్టింది. ఇది మేము 1-2 months నుంచి దీన్ని చేస్తూ వస్తున్నాం. ఓకే, అంటే ఫైనల్గా ప్రైజ్ మనీ ఏమన్నా ఉంటుందా? ప్రైజ్ మనీ ఉంటుంది, గోల్డ్ మనీ ఉంటుంది, కానీ ఇప్పుడేం రివీల్ చేయము ఎంత అయ్యింది అనేది. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు షో? ఇంతకు చెప్తాం, ఒక 20 days పట్టొచ్చు. ఇంకా కొంచెం వర్క్ ఉంది కదా, అంతకు ఆడిషన్స్ కావాలి మనకి, టీం వర్క్ చేయాలి చాలా, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకే, రియాలిటీ షో బడ్జెట్ ఎంత అండి? రియాలిటీ షో బడ్జెట్ అంటే ఎంత ఏదో తెలియదు, దిగుతా ఉన్నాం. ఇంత అనేదానికి ఎక్కడా లేదు ఫుల్ స్టాప్. అది ఇంత అంతని చెప్పడానికి లేదు. అంటే ఒక్కొక్కటి మనం ఊహించని రేంజ్లో ఖర్చులు జరుగుతూ ఉన్నాయి. అందుకని మనం ఇంతని బడ్జెట్ ఇప్పుడే చెప్పలేము. అంటే ఈ గేమ్ షో స్టార్ట్ అయినాక చెప్పగలం. ఈ గేమ్ షోని ఆడియన్స్కి ఎలా టెలికాస్ట్ చేస్తారు? అంటే వీక్లీ వన్స్ ఉంటుందా, లేక ఉదయం టీజర్ ఉంటుంది, మధ్యాహ్నం టీజర్ ఉంటుంది, సాయంత్రం టీజర్ ఉంటుంది. మన బాస్కా బాస్ ఛానల్లో రోజు 1 hour లైవ్ ఉంటుంది. ఇన్స్టా లైవ్, ఫేస్బుక్ లైవ్, అన్నిట్లో లైవ్ ఉంటుంది. అంతా మన బాస్కా బాస్ యూట్యూబ్ ఛానల్లోనే రన్ అవుతుంది ఇది మొత్తం ఈ ప్రోగ్రామ్. ఇంకేం రివీల్ చేయము ఇప్పుడు. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
అన్న నమస్తే అన్న. థ్యాంక్ యూ అమ్మా. ఎట్లున్నావు? గట్లా ఉన్నా చూస్తున్నావా? మస్తు మెరిసిపోతున్నావు, ముఖంలో అయితే మంచి కళ కనిపిస్తుంది అన్న. అంటే ఒక స్టెప్ పైకెక్కుతున్నాం కదా, హ్యాపీ ఉంది. నా టీం వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా కొలీగ్స్ అంటే యూట్యూబ్లో కొలీగ్స్ మేడం ఫస్ట్ సపోర్ట్ చేసింది ఒక స్టెప్ ఎక్కడానికి. ముందు ముందు మూవీ కూడా చేస్తున్నాం. అలాగే మన జనతా బబులు, అలాగే లక్ష్మణు, రాము, ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, అనితా నాగరాజు, మా అనిల్ డిఓపి కూడా సపోర్ట్ చేస్తాడు, కిట్టు, ఇక్కడ దిలీప్, సికిందర్, ప్రతి ఒక్కరు పేరు మర్చిపోతే క్షమించండి. ఆర్టిస్టులు దూరం దూరంకి వెళ్ళి కూడా వచ్చారు నా కోసం. వాళ్ళందరూ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఒక స్టెప్ ఎక్కగలిగాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రోజు ఈ మేడం కనుక ఈ స్టెప్ తీసుకోకపోతే ఇంకొన్ని రోజులు ఆగు కావచ్చు ఈ ప్రోగ్రాం. ఈ మేడం ఈ స్టెప్ ధైర్యం ఇచ్చి ముందు కానివ్వు, పైసలు వస్తాయని ఆలోచించలే మేడం. 10 మందికి ఉపయోగపడుతుందా అది చూసింది మేడం. నన్ను నమ్మింది. నమ్మినందుకు నేను ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని, ఈ బాస్కా బాస్ మీ చేతిలో కూడా ఉంది. మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మన చాలామంది మీడియా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రైజ్ మనీ ఉంటుంది, గోల్డ్ మనీ కూడా ఉంటుంది. గోల్డ్ మనీ ఏవో అక్కడ గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ తీసి ఉంగురాలకి ఇట్లా ఇచ్చేస్తాడు ఆయనే. ఇక్కడ బాలరెడ్డి, బాలరెడ్డినా గోల్డ్ రెడ్డి కూడా ముందుకు వస్తున్నాడు. పాపం బాగా ఎగ్జైటింగ్గా చాలామందిని మేము ఇక్కడికి రాకుండా చేసినామండి. ఎందుకంటే ఊర్లలోకి వెళ్ళి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని. ఎందుకంటే పాపం ఎక్కడెక్కడ నుండే హైదరాబాద్కి వచ్చి కిరాయిలు తీసుకొని మళ్ళీ నైట్లో పోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నామండి. సార్ అడగండి, వినపడుతుంది. మీరు ఏదైతే కాన్సెప్ట్ తీసుకొచ్చారో ప్రజలకి, లేదా థ్యాంక్ యూ సార్. సార్ మేమైతే ఒక స్టెప్ వేసాం సార్. లేదు సార్ ఇప్పుడు ఒక చిన్న స్టెప్ తీసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ ఒకవేళ మేము కొత్త వాళ్ళం కాబట్టి తెలుసో తెలియక ఒకవేళ చిన్న ఏమన్నా మిస్టేక్ మాట్లాడున్నా మీ మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మీడియా మిత్రులందరికీ ఈ ప్రోగ్రాం ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అన్న అయితే అమ్మాయిలందరూ ఎన్నో కళలతోనూ ఉంటారు కదన్న. అయితే వచ్చిన అమ్మాయిలని అందం చూస్తారా, ఫిట్నెస్ చూస్తారా, టాలెంట్ చూస్తారా అన్న? టాలెంట్ చూస్తామమ్మా. ఇప్పుడు అందం చూస్తామని చెప్పలేం కదా, టాలెంట్ చూస్తాం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఖచ్చితంగా అదే చూస్తుర్రు అన్న. బిగ్ బాస్లో అయితే గట్లనే నడిచింది. మేము ఇప్పుడు ఆడిషన్ పెట్టినప్పుడు మళ్ళీ మీడియా వాళ్ళు కూడా రావచ్చు అక్కడికి వచ్చి మీ ముందే చూడండి, మీకే అర్థమవుతుంది కదా. ఏం కూడా బాగుందన్న. మీ టీం మొత్తం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కిట్టిని ఒకటి అడగాలి. తమ్ముడు చెప్పండి అక్క. నమస్తే. నమస్తే అక్క. మాకు ఇంటర్వ్యూ అయితే ఇస్తలేవు. ఇస్తా అక్క. మంచి సక్సెస్తో ముందుకు వెళ్తున్నావు తమ్మి, మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నా. అయితే ఇంట్లో ఇప్పుడు బాస్కా బాస్లో అయితే వెళ్ళాలని కోరిక లేదన్నావు కదా, మీ తరపు నుంచి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నువ్వు సపోర్ట్ చేస్తావా, లేకపోతే కామన్ పీపుల్కి చేస్తావా? సపోర్ట్ ఏం లేదు, మేడం వాళ్ళు చెప్పినట్టు బహిరంగంగానే ఇది ఇంటర్వ్యూ చేస్తారు కదా, అప్పుడు మేడం వాళ్ళు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటారు. నార్మల్గా ఇతన్ని తీసుకోండి అని అరే మనోడ్రా ఇయ్యి పంపియండి అట్లేం సపోర్ట్ లేదండి. అట్లేం లేదు. అట్లా సపోర్ట్ అయితే మా వాళ్ళే నిండిపోతారు అంట. సిరి చెల్లె ఎట్లున్నావు చెల్లె? అక్క జయశ్రీ నారాయణ బాగున్నావు చెల్లె? మస్తు చేస్తున్నావు, దుమ్ము దులిపేస్తున్నావు. యూట్యూబ్ మొత్తం హల్చల్ అయిపోతుంది. థ్యాంక్ యూ అక్క. ఇట్లనే ముందుకెళ్ళాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చెల్లె. బాస్కా బాస్లో మీకు పార్టిసిపేట్ చేయాలని అనిపిస్తుందా చెల్లె? నేను జస్ట్ వ్యూవర్స్ అక్క. అంతేనా? అంటే కళ లేదా అందులో పోవాలని? కళ ఉంది అక్క, కానీ నాకన్నా ఇంకెక్కువ కళతోని చాలా పేదవాళ్ళు, చాలా టాలెంట్ పర్సన్ వాళ్ళు, బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో అలాంటి వాళ్ళకి ఇంకా నా సోషల్ మీడియా నుంచి కొంచెం సపోర్ట్ చేసి, మనకి కూడా ఒక బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఫోక్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళండి, వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అని సజెస్ట్ చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అక్క. మ్యామ్ ప్రొడ్యూసర్ గారు చెప్పమ్మా. థర్టీ డేస్ అని ఇంకా ఏం లేదమ్మా. మనకి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుంటే 45 డేస్కి ఎక్స్చేంజ్ చేస్తాం. ఒక 10-15 డేస్ ఎక్స్చేంజ్ చేస్తాము. మధ్యలో ఎలిమినేట్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ ఎలిమినేట్ అనేది ఉండదు. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ చేపించి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేపించి ఒక 10-15 డేస్ ఎలిమినేట్ లేకుండా తర్వాత ఎలిమినేట్ పెడతాం. ఇంకా ఉన్నారు, అనౌన్స్ చేస్తాం అంతే. అది ఇప్పుడే ఇంకా ఏం రివీల్ చేయము, అనౌన్స్ చేస్తాం. ఉన్నారు. జడ్జెస్ అనేది ఏముండదమ్మా. ఎవరైతే ఇప్పుడు కామన్ పీపుల్ లోపల ఆడుతున్నారో కంటెస్ట్లు, వాళ్ళని గేమ్లు ఆడిపించడానికి మనం ఎవరినైతే బయట నుంచి పంపిస్తామో సెలబ్రిటీలు, వాళ్ళే మార్క్స్ వేస్తారు. వీళ్ళు గేమ్ బాగా ఆడారు, వీళ్ళు గేమ్ బాగా ఆడారని వాళ్ళే మార్కుల ద్వారానే ఎలిమినేట్ అవుతారు తప్ప ఇక్కడ జడ్జెస్ కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఏమీ లేదు. వాళ్ళ టాలెంట్ ఉంటే అక్కడ చివరి వరకు వస్తారు. టాలెంట్ ఎవరైతే లేక కొంచెం డిసప్పాయింట్ అయ్యి అక్కడికి వెళ్ళాక ఆడలేక లోలో అయిపోతారో వాళ్ళకి కొంచెం మార్కులు వచ్చిన వాళ్ళే సెలబ్రిటీసే మార్కులు వేసి వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపిస్తారు. మనకు కూడా యూట్యూబ్లో ఉంటుందమ్మా. యూట్యూబ్లో మనకు కూడా ఆడియన్స్ పోల్ ఉంటుంది. యూట్యూబ్లో మనకు కూడా పెడతాం. కంపల్సరీ యూట్యూబ్లో ఏ పోల్ పెట్టినా మీరు కింద చూడొచ్చు. అది క్లియర్గా మీకు కనిపిస్తుంది. అది రివీల్ చేస్తాం ఖచ్చితంగా తర్వాత. ఫస్ట్ అయితే లాక్లో పెట్టి మనం ఏ రోజు అయితే రిజల్ట్స్ బయటకు పెట్టాలనుకుంటామో ఆ రోజు ఓపెన్ అయితే అందరికి అర్థమైపోతుంది. ఇక్కడ ఏం ఫేక్ ఏమి ఉండదు. ఇప్పుడు మేమేం డిసైడ్ చేయం, ఖచ్చితంగా ప్రజలే డిసైడ్ చేస్తారు ఓటింగ్ అనేది. అది ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అది ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా లైవ్లో చూపించే ఎలిమినేట్ చేపిస్తాం. ఇట్లా లోపల చేపించేది ఉండదమ్మా. బాస్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు బాస్ నేనే అనుకుంటారు, ఎవరికి వాళ్ళు బాస్ నేనే అనుకుంటారు. అలాంటి వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను కూడా బాస్ని, ఆ బాస్ లాగా నేను కూడా చేయగలనని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫారం. లాస్ట్ గెలిచినోడు ఎవరైనా బాస్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి ఆదిత్య. బడ్జెట్ ఎంత అనుకున్నారు అసలు? బడ్జెట్ చెప్పాం కదమ్మా, మనము ఇంతని ఎక్స్పెక్టేషన్ చేయలేము. ప్రోగ్రాము ఒక స్టార్ట్ అయ్యాక ఈ బడ్జెట్ లేదని ఆగడానికి కుదరదు. ఇది అంటే ఎవరైనా స్పాన్సర్స్ వస్తే తీసుకుంటారు, ఎందుకంటే మీరు పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి చాలా మంది వద్దాం అనుకుంటారు. తీసుకుంటాం. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు ఏమైనా నెంబర్ అంటే మన నెంబర్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, మన ఇన్స్టాగ్రామ్లో నెంబర్స్ పెడతాం, అందులో వాటి ద్వారా మనతో అప్రోచ్ అవ్వచ్చండి. ఓకే. మున్నా గారు అను ట్యూన్స్తో ఒక నిమిషం, స్పాన్సర్స్ గురించి అన్నారు కదా. యాక్చువల్గా ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక్కరే ప్రొడ్యూసర్ బటన్ తీసుకోవాలని మేము అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద స్పాన్సర్స్. ఈ స్పాన్సర్స్ అనేది మీకు మేము నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవడం కానీ ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తున్నాం, చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర వరకు మనం ప్రమోషన్స్ ఒక ప్రోడక్ట్ చేయించుకునేటప్పుడు ఒక అమౌంట్ పే చేసి చేయించుకుంటాం. ఇక్కడ ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంత పెద్ద షో చేస్తున్నప్పుడు, ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అనేవాళ్ళు, స్పాన్సర్స్ అనేవాళ్ళు, దే ఆల్సో విల్ బీ రెడీ టు పే సమ్ అమౌంట్ ఆఫ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద స్పాన్సర్స్. అది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు డైరెక్టర్ గారు మున్నా గారు చాలా సాంగ్స్ డైరెక్షన్ చేశారు. అక్కడ చూసి అంటే ఏ పాయింట్లో మీరు ఓకే చేసి దీనికి ప్రొడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యారు? అసలు డైరెక్టర్కి నాకు ఒక 1 మంతే ఇద్దరి పరిచయం. ఆయన సాంగ్స్ చూసింది లేదు, ఆయన డైరెక్టర్ అని అది లేదు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ నచ్చి నాకు అప్రోచ్ అయ్యాను అంతే తప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన టాలెంట్ చూసి కాదు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ నచ్చింది, ఇది మనం కొంచెం టాలెంట్ ఉండే వాళ్ళకి మంచి ఉపయోగపడే ప్రోగ్రామ్ అని చెప్పి చేయడం జరుగుతుంది.
అంతే. మున్నా గారు, ఇప్పుడు మీరు అను ట్యూన్స్ అని చెప్పి మంచి సక్సెస్ సాధిస్తున్నారు. అది వదిలేసి ఎందుకు మళ్ళీ బాస్కి పెట్టడానికి కారణం? ఒక స్టెప్ పైకి ఎక్కుదామని. ఓకే, మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకున్నారా? రియల్ బిగ్ బాస్కి? నేను రియల్గా అనుకున్నాను కానీ అది మన వల్ల కాదు కదా. అంటే ఇంకా టైం పట్టచ్చు, ఇంకొక పోవచ్చు పోకపోవచ్చు. కాబట్టి ఆ కళ అలాగనే ఉండిపోయింది. ఆ షో నేను ఎందుకు చేయకూడదు, నా చేతిలో టాలెంట్ ఉంది కదా అని చెప్పి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఒకరు చూస్తే రాదండి. మంచి మనసు ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇచ్చిండు. అసలు మనం వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒక మామూలుగా ఒక 8,000 రూపాయలు నా దగ్గర ఉండే. బండి కొనుక్కుంటానా ఈ హైదరాబాద్లో అనుకున్నా. ఈరోజు కారు కొనుక్కున్నా, ఈరోజు ఇల్లులు కొనుక్కున్నా, జాగాలు కొనుక్కున్నా, గోల్డ్ కొనుక్కున్నా. అంటే నేనంత సంపాదించుకున్నా, దేవుడు నాకు ఇంత ఇచ్చిండు. కాబట్టి అందులో కొంచెం తప్పులేదు కదా హెల్ప్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇక్కడికి చాలామంది తనకి మైక్ అయినాడు క్వశ్చన్ అడుగుతుంది. చెప్పండి. దాని గురించి ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. దాని గురించే ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఒక నిమిషం ఇది వినండి. చాలామంది వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అదే జరుగుతుంది ప్రోగ్రామ్. మీ అందరికి కొంచెం టైం ఇస్తాము. మీకున్న స్పెషల్ టాలెంట్ ఇక్కడికి వచ్చి యూ కెన్ పర్ఫామ్. కొంతమంది దాంట్లో మాకు ఎక్కువ నచ్చిన వాళ్ళని ఇక్కడ కూడా సెలెక్షన్ జరగచ్చు. ఇది కూడా ఒక ఆడిషన్ లానే అనుకోండి. మీరు ఇక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు, లైక్ డ్యాన్సర్, పాటలు కానీ ఏదైనా మీకున్న స్పెషల్ టాలెంట్ ఇక్కడ కూడా షోకేస్ చేయొచ్చు. ఓకే, అడగాలనుకుంటున్నారో వాళ్ళందరూ అడగండి క్వశ్చన్స్. మైక్ పని చేయట్లేదు. కంప్లీట్ డిఫరెంట్ షో అమ్మ. దానికి దీనికి లింక్ పెట్టద్దు. అది పెద్ద ప్లాట్ఫారం. దానికి మనం పోటీ పడేంత కాదు. మనది చిన్న ప్రోగ్రామ్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఫస్టే కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దు. మేడం, ఇప్పుడిప్పుడే ఒక చిన్న స్టెప్ వేస్తున్నాము. పెద్ద వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం చూసి మాకు సపోర్ట్ చేస్తారు కావచ్చు. మీరు ఇట్లా కాదు, ఈ ప్రోగ్రాము జెమినీలో చేయండి, ఈ ప్రోగ్రాం దాంట్లో చేసుకోండి అని కూడా సపోర్ట్ రావచ్చు కదా. ఇప్పుడు మా టాలెంట్ చూసి అబ్బా ఇంత గ్యాదరింగ్ చేశారు, ఈ బాస్కా పాస్ ప్రోగ్రాం పెట్టారు, వీళ్ళకి మేము సపోర్ట్ చేద్దామని ముందు రావచ్చు కదా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఎవరో మీలో కూడా కొంచెం మా లెవెల్లో మేము పెడుతున్నాము అమౌంట్. ఇంకెవరైనా వచ్చి ఎవరైనా దీన్ని ఇంకా పెద్ద చేయండి అని సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కావచ్చు కదా. అట్లా థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా క్వశ్చన్స్ అడగాలని ఉంటే ఆల్రెడీ మేడంకి ట్రస్ట్ ఉందండి. ట్రస్ట్లో సేవలు చేస్తుంటుంది మేడం. ఆల్రెడీ చెప్పని అవసరం లేదు. ఆల్రెడీ ట్రస్ట్ ఎప్పుడో ఉంది మేడంకి. ఆల్రెడీ ఆ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సూపర్.
అంతే. ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఈ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్ళి వాళ్ళ గేమ్స్ ఆడిపిస్తే తెలుస్తారు. ఇప్పుడు ఇద్దరు విలువండి ఇక్కడికి డ్యాన్స్ చేయమండి, మీరు చెప్తారు కదా ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేరని. అంతే సింపుల్, దాంట్లో ఏముంది ఇలా ఓట్లది ఏం లేదండి. ఇప్పుడు టీమ్స్ డిసైడ్ అయితే అక్కడ టీంలు డివైడ్ చేస్తాము. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టే యూట్యూబ్లో కూడా ఫాలోయింగ్స్ ఉంటుందమ్మా. లేదు లేదు లేదు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, గేమింగ్ షో ఉంటుంది, ఆల్ మిక్స్ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు సెలబ్రిటీస్ అండి, వాళ్ళకి ఎమోషనల్ పరంగా తీసుకుంటారు, గేమ్ పరంగా తీసుకుంటారు, అన్నీ క్యారీ చేసే మార్కులు వేస్తారండి. ఓన్లీ ఒక ఆడిన వాళ్ళకే కాదండి, కొందరు ఆటలో గెలుస్తారు, కొందరు యాక్టింగ్లో గెలుస్తారు, కొందరు ఎమోషనల్గా గెలుస్తారు. ఎవ్రీథింగ్ కౌంటింగేనండి. అంత సింపుల్గా ఉంటుంది అండి అంత పెద్ద షో చేస్తున్నప్పుడు. ఎలిమినేషన్ 5 hours ఉండదండి. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్ 9 వరకు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. మార్నింగ్ 9కి ఎంటర్ అవుతారు, నైట్ 9 వరకు వాళ్ళతో అన్నీ ఆడిపిచ్చే నైట్ వాళ్ళతో డిన్నర్ చేసే వస్తారు బయటికి. ఆడిపిస్తున్నారంటే గేమే కాదండి, అక్కడ డిఫరెంట్ ఉంటాయి. మీకు షో స్టార్ట్ అయ్యాక మీకు అన్నీ రివీల్ అవుతాయి. షో స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. లేదండి, మనది కూడా 24/7 ప్రోగ్రామేనండి. 24/7 ఆడి ఇది యూట్యూబ్లో కూడా పోల్స్ ఉంటుందండి. ఇది మా అబ్బాయి అది కూడా మొత్తం జడ్జెసే డిసైడ్ చేయరండి. జడ్జెస్ ఓన్లీ ఆ గేమ్ పరంగానే వాళ్ళు డిసైడ్ చేస్తారు, గేమ్స్ బట్టి. మిగతా రోజు జరిగిన యాక్టివిటీ మొత్తాన్ని ప్రజలే ఓటింగ్ ఉంటుంది. ఓకే, లేదు అదేంటంటే ఒక పర్సంటేజ్ వరకే ఒక జడ్జెస్ డిసైడ్ చేస్తారు. మొత్తం ఎలిమినేషన్ అనేది జడ్జెస్ డిసైడ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు కొంత టైం వరకే వాళ్ళని చూస్తారు కదా. మనం 25/7 ఎప్పుడు చూస్తాం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కింద ఓటింగ్ పోల్ ఉంటుంది, అది ఆ పోల్ అనేది సీక్రెట్ పోలింగ్ జరుగుతుంది. ఏంటంటే నువ్వు ఓటు వేస్తావు కానీ అది వెంటనే రివీల్ కాదు. ఇప్పుడు మనకి 100 votes వేస్తే 50 పైన ఉన్నాయి, 50 కిందనే ముందే తెలిస్తే నీకు ఎలిమినేషన్ ముందే తెలిసిపోతుంది కదా. కానీ అవి ఓటింగ్ ఓటు వేస్తావు కానీ అదేంటంటే లాక్ ఉంటుంది. అది ఎప్పుడు రివీల్ చేస్తాం అనేది ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక వీకెండ్ కానీ అలా మనం ఒక రోజు డిసైడ్ చేస్తాం ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. ఇది వాళ్ళకి టాస్క్ ఇస్తామండి. ఇప్పుడు మీకు సింగింగ్ వస్తుంది, ఆయనకు డ్యాన్స్ వస్తుంది, వాళ్ళకి వస్తుంది, అట్లా కాదు. మేము ఒక రోజు వాళ్ళకు టాస్క్ ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు చూసారు కదా వేరే షోలో ఎట్లా ఆడిపిస్తారో, సేమ్ అలాగనే మేము టాస్క్ ఇస్తాము. ఆ టాస్క్ ఆడాలి. మీరు ఓన్లీ సింగింగ్ అయితేనే అట్లా చూడము. మేము రోజు అందరికీ ఇస్తాం, కామన్ పీపుల్కి అందరికీ ఒక టాస్క్ ఇస్తాం. రోజు ఎన్ని గేమ్స్ పెట్టాలి దాన్ని చూసుకొని టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ ఆడాలి.